చర్మం మన శరీరానికి రక్షణ కవచం మాత్రమే కాదు, మన ఆరోగ్యానికి చిరునామా కూడా. చర్మం బాగుంటేనే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు కళ్ళు, గోళ్లతో పాటు చర్మాన్ని నిశితంగా పరిశీలించడం వెనుక కారణం ఇదే. అందుకే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు మనం అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా రోజువారీ ఆహారంలో కొన్ని రకాల ఆహారాలను ఎక్కువగా తీసుకోవటం వల్ల చర్మం మంచి ఆరోగ్యంతో ఉంటుందని చెబుతారు పోషకాహార నిపుణులు. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అరవై ఏళ్లలోనూ 20 ఏళ్ల వారిలా కనిపించాలనుకోవడం ఒకప్పుడైతే అత్యాశాని, అసాధ్యమని అనుకునేవాళ్లం. ప్లాస్టిక్ సర్జరీలు, బ్యూటీ థెరపీలు అందుబాటులోకి వచ్చాక అసాధ్యమనే మాటకు అర్థం మారిపోయింది. కాస్త ఖర్చు పెట్టుకుంటే చాలు 60-70 ఏళ్ల దాకా చర్మాన్ని నవయవ్వనంతో ఉంచుకునే రోజులు వచ్చేశాయి. మరి ఖర్చు చేయలేని వారి సంగతేంటి? రోజూ తినే ఆహారంలోనే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలకు చోటు కల్పించండి. చర్మం మెచ్చే ఆహారాలను తరచూ తీసుకోండి చాలు. ఏళ్లు పైబడుతున్నా చర్మంలో యవ్వన కాంతులు ప్రతిఫలిస్తూనే ఉంటాయని చెబుతారు పోషకాహార నిపుణులు. ఏజ్ వస్తున్న కొద్దికేను శరీరంలో ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. శరీర ప్రక్రియల్లో మార్పులు వస్తూ ఉంటాయి. అవన్నీ నిలబెట్టుకొని జాగ్రత్తగా ఒక క్రమబద్ధమైన ఆహార తీసుకుంటూ ఉండాలి. టైమింగ్స్ మార్చకుండా పొద్దున్న బ్రేక్ఫాస్టు, పొద్దున్న మధ్యాహ్నం లోపల ఏదో కొంచెం ఫ్రూట్ కానీ ఏదన్నా తీసుకోవచ్చు. మధ్యాహ్నం భోజనం, మళ్ళీ 3-4 గంటలకి ఏదో స్నాక్స్, రాత్రి డిన్నరు. ఇలాగా స్పేస్ అవుట్ చేసుకొని క్వాంటిటీని ఎంత తినాలా అన్నది తినవలసిన మోతాదు బాగా తగ్గించుకొని ఇలా స్పేస్ అవుట్ చేసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటారు. రెండోది ఏంటంటే ఈ ఎక్కువ ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా ఉండాలి. ఇది మెడిటరేనియన్ డైట్ రకంగాను. తర్వాత కొన్ని పప్పులు, తర్వాత ముడిపప్పులు కూడా తినచ్చు. అంటే తొక్క తీయని పప్పులు నానబెట్టి మొలకెత్తిన గింజలు కానీ, లేకపోతే ఇప్పుడు పెసలు ఉన్నాయి, పెసలు నానబెట్టి పెసలుగా రుబ్బుకొని అట్లు కానీ ఇట్లు కానీ ఏదన్నా వేసుకొని తినచ్చు. అలాగే మినువులతోటి కూరలు చేసుకొని ఇడ్లీతో కానీ, అన్నంతో పాటు కానీ, చపాతీలతో పాటు కానీ తీసుకోవచ్చు. ఇలాగా ఏంటంటే ముడిపప్పులు, తొక్క తీయని పప్పులు వాడుతూ ఉంటే అది చాలా మంచిది. వాటికి చాలా రకమైన విటమిన్లు అన్నీ వస్తుంటాయి. కానీ ఇంకోటి ఏంటంటే బాగా పెద్ద వయసు వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఇటువంటి తొక్కతోటి ఉన్నవి అరగకపోవచ్చు. వాళ్ళకి కొన్ని ప్రాబ్లం, అలాంటి వాళ్ళు మామూలుగా తీసుకోవచ్చు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా ఆకుకూరలు, పండ్లు తీసుకుంటూ ఉండాలి. ఇవన్నీ ఉండడం వలన ఏమైపోతుందంటే వాళ్ళకి కావలసినంత ఖనిజ లవణాలు, విటమిన్లు వస్తూ ఉంటాయి, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే తీసుకోవాల్సిన ఆహారంలో ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, ఇవి ఫాస్ట్ ఫుడ్స్ కానీ, బయట నుంచి వచ్చిన ఫుడ్స్ చాలా మటుకు తగ్గించాలి. దీంతోపాటు వీళ్ళకి జాగ్రత్తగా ఎక్సర్సైజ్ ఉండి కావలసినంత 6-8 గంటల నిద్ర కంపల్సరీ ఉండాలి. ఉంటే చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇంకోటి ఇలాగ ఉడకపెట్టి తాలింపులు పెట్టుకున్న కూరగాయలు, నూనె మటుకు చాలా తగ్గించుకొని కొన్ని రకాల ఇప్పుడు మాంసాహారులు రెగ్యులర్గా మాంసం తినకుండా, చేపలు తినకుండా ఇలాంటివి కొంచెం మార్పుకుంటూ చేసుకుంటూ ఉంటే అరుగుదల బాగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి శరీరానికి అన్ని పోషక విలువలు అబ్జర్వ్ అవుతాయి, శోషణ చెందుతాయి, వ్యాధి నిరోధక శక్తి పెంచుతూ ఉంటుంది. వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఎక్కువ నూనె వాడిన కొద్దికి ఈ మొట్టాలు రావడం, లేకపోతే ఇలాంటి వస్తూ ఉంటాయి. ఎక్కువగా అంటే కొబ్బరి నీళ్ళు, పండ్ల రసాలు తాగుతూ ఉంటే స్కిన్ ఆరోగ్యం అందులో వైటమిన్స్ ఏ ఉంటుంది కాబట్టి చర్మం ఆరోగ్యం, ఈ రింకిల్స్ రాకుండా, ముడతలు రాకుండా చర్మ ఆరోగ్యం చాలా కాపాడుతూ ఉంటుంది. ఆల్మండ్స్ అంటే బాదం పప్పు కానీ, జీడిపప్పు కానీ ఇలాంటివన్నీను నానబెట్టుకొని, లేకపోతే ఇటు ఖర్జూరం ఇలాంటివన్నీ కొంచెం మధ్యలో తింటూ ఉంటే వీళ్ళకి ఈ మొట్టాలు రావడం కానీ ఇలాంటివన్నీ ఉండవు. అవన్నీ ఆగుతూ ఉంటాయి. స్కిన్ మటుకు చర్మం చాలా ఫ్రెష్గా ఉంటుంది. అదే కాకుండా చూపు కానీ, తర్వాత ఈ వినబడే శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. చూపు కూడా చాలా తొందరగా క్షీణించదు. కానీ ఈ క్యాటరాక్ట్ రావడం ఇటువంటివన్నీ చాలా తగ్గుతూ ఉంటాయి. మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది.
మనకు ఏ ఆహారం అవసరమో క్రమేపీ దానికి దూరంగా వెళ్ళిపోతున్నాం. శరీరం వ్యాధిగ్రస్తం కావడానికి, వృద్ధాప్య ఛాయలు త్వరగా మొదలవడానికి గాడి తప్పిన ఆహారం కూడా ఒక ప్రధానమైన కారణమే. రోజువారీ ఆహారంలో వెల్లుల్లి, క్యాబేజీ వంటి పదార్థాలను, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించే సిట్రస్ పళ్లను ఒక భాగంగా చేసుకోవాలి. కీలకమైన విటమిన్ ఏ, సి, ఈ వంటి వాటితో పాటు మనకు అత్యవసరమైన జింక్, సెలీనియం వంటి ఖనిజ లవణాలతో కూడిన వీటిని మన ఆరోగ్యం పాలిట అమృత గుళికలుగా చెప్పుకోవచ్చు. ఇవి ఎక్కువగా సిట్రస్ పండ్లలో లభిస్తాయి. నిమ్మ, దానిమ్మ, బత్తాయి, నారింజ వంటి నిమ్మజాతి పండ్లను తరచూ తీసుకుంటూ ఉంటే చర్మం చక్కటి ఆరోగ్యంతో నిత్యనూతనంగా ఉంటుంది. చర్మంపై వృద్ధాప్య ఛాయలు కూడా అంత త్వరగా మొదలవ్వవు. యాంటీ ఏజింగ్ డయట్ అంటే కొంత వయసు వస్తున్న కొద్దికిను ఇటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకొని తినే మోతాదు తగ్గించుకొని కొంచెం కొంచెం తింటూ ఉంటే ఆ ఒంటికి శోషణ చెంది వ్యాధి నిరోధక శక్తి పెందుతూ ఉంటుంది. తర్వాత ఏ రకమైన బయట వచ్చే ఏ జబ్బులు వచ్చినా వీళ్ళకేమో అంటుకోకుండా జాగ్రత్తగా ఉంటారు. ఈ వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఉందో అది ఒక్కరోజు రాత్రి ట్యాబ్లెట్లు వేసుకొని గబగబా వాళ్ళు తినేద్దామంటే వచ్చేది కాదు. అది క్రమబద్ధకంగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఒక చిన్న వయసు నుంచి జాగ్రత్తగా మనం ఆహారాన్ని పెంచుకొని ఎన్నో సంవత్సరాలు అలా తింటూ ఉంటే మన శరీరం గట్టిపడుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఏ రకమైన జబ్బులు రానివ్వకుండా, అదే రకంగా మనకి స్థూలకాయం పెరగకుండా, స్కిన్ బాగా ఆరోగ్యకంగా ఉండి అనేక రకాల గుండె జబ్బులు కానీ, ఈ డయాబెటీస్ అంటే ఇటువంటివన్నీ రానివ్వకుండా ఆపుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం తినే దాంట్లో మన పండ్లు అవన్నీ తింటూ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి అవేమో ఈ ఫ్రీ రాడికల్స్ని చంపేస్తుంది. అందుకని ఆరోగ్యకరంగా ఉంటారు. చాలా తొందరగా ఏజ్డ్ అపియరెన్స్ రాకుండా ఉంటుంది అన్నమాట. ఇలాగ జాగ్రత్తగాను పెట్టుకుంటూ ఒక నిబంధన ఏంటంటే ఒక పళ్ళెం పెట్టుకున్నారనుకోండి, సగం పళ్ళెంలో ఆకుకూరలు, పండ్లు, ఇతర కూరగాయలు అవన్నీ ఉండాలి. మిగతా సగంలో ఏంటంటే మాంసకృతులు ఎక్కువ ఉన్నాయి, పప్పులు, కొంచెం గింజ ధాన్యాలు అటువంటివి తింటూ ఉండాలి. ఇంకొక దాంట్లో ఏంటంటే ఎక్కువగా పాలు, పెరుగు అటువంటి మాంసకృతులు ఎక్కువ ఉన్నాయి. ఒక దాంట్లో ఇంధనం ఎక్కువ ఉన్నాయి, అంటే కొంచెం నూనె, తర్వాత ఈ గింజ ధాన్యాలు అంటే బియ్యము అటువంటివన్నీ ఒక దాంట్లో ఉండాలి. అంటే ఏంటి, ఒక ప్లేట్లో సగం ప్లేట్ అంతా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లే ఉండాలి. మిగతా సగంలోనూ మనం తినే మాంసకృతులు ఉండే ఆహార పదార్థాలు, నూనె పదార్థాలు అటువంటివన్నీ ఉండాలి. ఇది ఆలోచించుకొని ఈ ప్రకారంగా తింటూ ఉంటే క్రమబద్ధమైన బ్యాలెన్స్డ్ డైట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా ఆరోగ్యకరంగా ఉంటారు. తొందరగా పెద్ద వయసు అనిపించుకోకుండా, స్కిన్ చేంజెస్ రానివ్వకుండా ఉంటూ ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇంకోటి, వ్యాధి నిరోధక శక్తిని ఎప్పుడైతే మనం పెంచుకుంటూ ఉన్నామో శరీరంలో చాలా మార్పులు కూడా చాలా తక్కువగా వస్తాయి, చాలా ఎక్కువ కాలం పడుతూ ఉంటుంది. ఇలాంటి దీర్ఘకాలీన జబ్బులు అంటే డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్ అటువంటివి కూడా రానివ్వకుండా ఆపుతూ ఉంటుంది. కాబట్టి మనం చిన్న వయసు నుంచే మనకి ఒక రకమైన క్రమబద్ధకం అలవాటు చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనం చాలా ఎంత ఏజ్ వచ్చినా ఆరోగ్యకరంగా ఉంటామండి. విటమిన్ ఈ, దీన్ని యాంటీ ఏజింగ్ విటమిన్గా చెప్పుకోవచ్చు. ఈ విటమిన్ చర్మాన్ని నిత్యనూతనంగా ఉంచుతుంది. ఒంట్లో మంచి కొలెస్ట్రాల్ శాతాన్ని కూడా పెంచుతుంది. సన్ఫ్లవర్, ఆలివ్ వంటి గింజ ధాన్యాల్లో విటమిన్ ఈ సమృద్ధిగా లభిస్తుంది. యవ్వన శోభ మరికొంతకాలం కొనసాగడానికి ఆహారంలో ఈ పదార్థాలను ఒక భాగంగా చేసుకోవాలి. క్యాబేజీ, వెల్లుల్లి, కాలీఫ్లవర్, అల్లం, సోయా వంటి పదార్థాలకు వృద్ధాప్య ఛాయల్ని నివారించే గుణం ఉన్నట్లు చాలా పరిశోధనలు చెప్తున్నాయి. అలాగే రోజు మొత్తంలో నీటిని బాగా ఎక్కువగా తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ వంటి పళ్లను తరచూ తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు చర్మాన్ని నిత్యనూతనంగా, యవ్వనంగా ఉంచుతాయి.